ఈ రోజున దేశంలో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బార్డర్లలో చాలా దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భారతీయులంతా ఒకటే. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడితో సమానం. ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గామ్ దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా మన కులాలు కాదు, మతాలు కాదు, మనం అంతా ఒకటే, దేశమంతా ఒక్కటే, మనం సైనికులకు అండగా ఉండాలి, భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కులమతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించబడటం మంగళగిరిలో మన రియాజ్ అన్నతో ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ముస్లిం ప్రార్థన పెట్టారు. నిజంగా ఎక్కడా కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడా కూడా మనం చూసుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, మనం అంతా ప్రజలం, మనం భారతీయులం అని చెప్పి పదే చెప్తూ ఉంటారు. మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, జనసేన నాయకుడు జన సైనికులుగా ఎప్పుడైతే నామకరణం ఎప్పుడు జన సైనికులైన నామకరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే బార్డర్లో యుద్ధం చేయడానికైనా కూడా జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.